టెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జీజీహెచ్ లో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నాం. జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అనిత. కాకినాడలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు. తెలుగు భాష అభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసి దివిసీమ గాంధీగా పేరుగాంచిన మహనీయుడని కొనియాడిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో త్రాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచే దిశగా చర్యలు. సమగ్ర రక్షిత మంచినీటి పథకం సమీక్ష సమావేశంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి. డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి నుండి నిర్వహించిన ర్యాలీని జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ అనిత జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. మంగళవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి నుండి తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తల్లి తన బిడ్డకు ఇచ్చే మొట్టమొదటి కానుక పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వడమేనని అన్నారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు. మిల్క్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సంతోష్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఐసిడిఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి తదితరులు మాట్లాడుతూ, తల్లిపాలు వివిధ వ్యాధుల నుంచి రక్షణ కల్పించి తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శిశువుకు ముర్రుపాలు పట్టించడం వల్ల భవిష్యత్తులో కూడా అనారోగ్య సమస్యలు రాకుండా నివారించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మిల్క్ బ్యాంక్ ఆఫీసర్ డాక్టర్ హర్ష, డాక్టర్ విక్రమ్ కుమార్, డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, నర్సింగ్ హెడ్ కల్పన, డిప్యూటీ సూపరింటెండెంట్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే జీజీహెచ్ కాకినాడలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ నుంచి ఎవరికైతే ఈ తల్లిపాలు ఉండవో వాళ్ళందరికీ కూడా డొనేట్ చేసి ఈ ఇన్ఫాంట్ మార్టలిటీ కానీ నియోనాటల్ మార్టలిటీని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ కూడా ఎవరైతే తల్లులు ఉంటారో బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ని డొనేట్ చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పీపుల్ అందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏదైతే ఈ ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ ఫెసిలిటీని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని పోలీస్ తరపు నుంచి, అదేవిధంగా జీజీహెచ్ కాకినాడ అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో అందరి తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాకినాడ. ఈ వారం మనం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. సో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈవేళ ప్రజలందరికీ కూడా తల్లిపాల గురించి అవగాహన ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ధాత్రి మిల్క్ బ్యాంక్, సుషేణ ఫౌండేషన్ ఆధ్వర్యం మరియు పీడియాట్రిక్స్ విభాగం, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాలు అమృతం. సో మనం తల్లిపాలు చిన్నప్పుడే ఇవ్వడం వలన, మన బిడ్డకు పట్టడం వలన ఏమవుతుంది అంటే మనం లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా బిడ్డకు రోగనిరోధక శక్తిని అందిస్తున్నాము. సో ఈ కాలంలో వచ్చే జబ్బులన్నిటి నుంచి కూడా చాలా వరకు కూడా మనం తల్లిపాలు ముందే పట్టడం వలన వాటికి ఆపచ్చు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తల్లులు కూడా ముందుకు వచ్చి వారికి ఎక్కువ ఉన్న పాలను కనుక ఇక్కడ డొనేట్ చేస్తే ఆ పాలను మళ్ళీ పాస్టరైజ్ చేసి రోగక్రిములు అన్నీ ఏమీ లేవని చెప్పేసి నిర్ధారించుకొని తల్లిపాలు ఎవరికైతే సరిపడవో ఆ బిడ్డలకు అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తల్లులందరూ కూడా ముందుకొచ్చి మిల్క్ డొనేట్ చేయవలసిందిగా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తల్లిపాలు అన్నది ఇవ్వడం ఏదన్నా కూడా తల్లికని ఒక వరం అది. సో దాన్ని కూడా మర్చిపోకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం కూడా తల్లి బిడ్డకు పాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం అండి. నేను డిఎంఎండ్హెచ్ఓ కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 3 నుండి 8వ తారీఖు వరకు మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుషేణ అండ్ ధాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ కాకినాడ జీజీహెచ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సెపరేటెడ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రయోగాత్మకంగా ఇది జరిగినప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ అందరూ చూసినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వారు ముఖ్యంగా నిర్ణయించుకుని మిల్క్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మిల్క్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ పిల్లలకి తల్లిపాలు లేనట్లయితే ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా మిల్క్ని తీసుకొని ఆ పిల్లలకి అందించడానికి, ఆ పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిపాలలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మరియు ఇతర న్యూట్రియంట్స్ అన్నీ కూడా బిడ్డలకి అందుతాయి. అదేవిధంగా ఒక డబ్బా పాలు కొంటే మనకి అందులో కావాల్సిన పోషకాహారాలు అన్నీ కూడా ఉండవు. కాబట్టి ఈ మిల్క్ బ్యాంక్లో ఎక్స్ట్రా మిల్క్ తల్లులు కొంతమంది కారిపోతున్నాయి అని చెప్పి పిండేసి పారేయటం అలా చేస్తుంటారు. అలా పారేయకుండా ఈ మిల్క్ని ఇచ్చినట్లయితే పాలు లేని పిల్లలకి, తల్లిపాలు లేని పిల్లలకి ఈ పాలను ఇవ్వటం ద్వారా ఆ పిల్లల్ని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయొచ్చు. ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డలు మరియు ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని ధాత్రి సుషేణ ఫౌండేషన్ వారిని నేను ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ ప్రప్రథమంగా ఇప్పుడు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటాం కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నవజాత శిశువుల కోసం మరియు తల్లి పిల్లల కోసం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ మరియు ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు ఇందులో ఇక్కడ మదర్స్ మిల్క్ బ్యాంక్ అంటే తల్లిపాల బ్యాంక్ అన్నది కూడా ఇక్కడ చాలా విశేషంగా కాకినాడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మిల్క్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని కారణంగా నవజాత శిశువులు 600 గ్రాములు, 700 గ్రాములు, 800 గ్రాములు చిన్న బేబీస్కి కూడా తల్లిపాలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు దానం చేయడం వల్ల ఎవరికైతే తక్కువ తల్లిపాలు ఉన్నాయో అలాంటి బిడ్డలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మనం తల్లిపాల వారోత్సవాలు ఇవాళ జరుపుకుంటున్నాం. కాకినాడలో తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఈరోజు 10,000 మంది కాకినాడలో స్టాఫ్ నర్సెస్, న్యూట్రిషనిస్ట్, డాక్టర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ మాణిక్యం గారు, ఎస్పీ, కలెక్టర్, పెద్ద వాళ్ళందరూ, మన డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను డాక్టర్ సంతోష్ ఢిల్లీ నుంచి సుషేణ హెల్త్ ఫౌండేషన్ వైపు నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నాను. తల్లిపాలు అమృతం, డబ్బా పాలు నిషేధం. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బెస్ట్ ఫీడింగ్.